దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు అర్పణములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు బయలుపరచబడ్డాయి. ఇశ్రాయేలీలందరూ ఆ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా పాటించాలి. ఈ క్రమంలో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి చూచినప్పుడు ఒకనాడు విశ్రాంతి దినాన ఒక వ్యక్తి కట్టెలు ఏరుతూ ఉన్నాడు. ఆజ్ఞ ఏమి చెబుతూ ఉందంటే, విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. దయచేసి నిర్గమకాండము ఒకసారి మనం చూచినప్పుడు అందులో 20వ అధ్యాయం 8వ వచనం నుండి మనం క్రిందికి చదువుకొని వెళితే 8 నుంచి 11 వచనాల వాక్య భాగంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినము దేవుని ద్వారా నియమించబడిన నేపథ్యం చాలా స్పష్టంగా వివరించబడింది కదండి. ఎందుకంటే దేవుడే సృష్టి అంతటిని 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినాన విశ్రమించాడు. ఆ క్రమం చొప్పున దేవుడు ఇశ్రాయేలీలకు కూడా నియమించారు. 6 దినాలు వారు వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు, చేతి పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు. 7వ దినం మాత్రం అది పరిశుద్ధ దేవుని దినము, విశ్రాంతి దినము. అది దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి దినం. ఆ దినమున దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు కాని నీ యొక్క భార్య, పిల్లలు, నీ ఇంట ఉన్న దాసుడు, పరదేశులు ఎవరూ కూడా ఆ విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. ఎందుకంటే దేవుడు 6 దినాల్లో సృష్టిని పూర్తి చేసి 7వ దినాన విశ్రమించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించండి. దేవుడు అవలంబించినటువంటి ఆ పద్ధతిని బట్టి ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ఒక కట్టడను, విధిని నియమిస్తూ ఉన్నారు. 6 దినాలు కష్టపడవచ్చు, పని చేసుకోవచ్చు. కానీ 7వ దినం పరిశుద్ధ దినం, దేవునికి ప్రతిష్ఠిత దినం. అది విశ్రాంతి దినం. ఆ దినాన ఏ పని చేయకూడదు. ఆ దినమున ఇశ్రాయేలీలు చెయ్యాల్సిన పనేంటంటే, ఏ పనియు చేయక విశ్రాంతి దినమున మరి దేవునికి మాత్రమే ఆ దినమును ఆచరించాలి.
ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విశ్రాంతి దినంలో, ప్రతిష్ఠిత దినములో ఇశ్రాయేలీలు ఎవ్వరూ కూడా జీవనోపాధి అయిన ఏ పని చేసుకోకూడదు. పూర్తిగా ఆ దినమును విశ్రమించి, ఆ దినము సంపూర్ణంగా మరి దేవునికి అర్పించాలి, దేవునితో ఉండాలి. సంపూర్ణంగా ఆ దినమంతయు దేవునికే అర్పించుకోవాలి. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇశ్రాయేలు సమాజంలో విశ్రాంతి దినాన కట్టెపుల్లలు ఏరుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా గమనించండి. ఆజ్ఞ ఏమి చెబుతూ ఉంది? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అని చెబుతూ ఉంది. మరి కట్టెలు ఏరుకోవడం తప్ప, కరెక్టా అనే విషయాన్ని మనం చూచినప్పుడు మోషే కూడా ఆ కట్టెపుల్లలు ఏరుతున్నటువంటి ఆ వ్యక్తిని గురించి దేవుని దగ్గర విచారణ చేయాలని పూనుకున్నాడు. కనుక ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి కావలిలో ఉంచారు. మరుసటి రోజున మరి మోషే దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవా, మీరు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని చెప్పారు, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని చెప్పారు. ఇశ్రాయేలీల ఇంట ఉండు యజమానుడు, యజమానుని భార్య, పిల్లలు, దాసులు, పరదేశులు కూడా ఏ పని చేయకూడదని చెప్పారు. మరి ఈ వ్యక్తి కట్టుపుల్లలు ఏరుతూ ఉన్నాడు. ఇతను గూర్చినటువంటి విధి ఏంటి, కట్టడి ఏంటి, ధర్మశాస్త్రము విషయమై ఈ వ్యక్తి చేసినటువంటి పనికి ఏ విధమైనటువంటి శిక్ష విధించాలి, పర్యవసానం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన న్యాయాధిపతి, పక్షపాతం లేనివాడు. ఆయనకు రాజు, పేద అనే తేడా ఉండదు. న్యాయం తీర్చే సమయంలో న్యాయం తీర్చున్నప్పుడు ఆయనకు ఇశ్రాయేలీయుడని, పరదేశి అని తేడా ఉండదు. న్యాయం తీర్చున్నప్పుడు ఆయనకు మోషే అని, లేదంటే ఇశ్రాయేలీల్లో ఉండేటటువంటి ఒక సామాన్యుడని ఎలాంటి భేదం ఉండదు. ఆయన పక్షపాతం లేనివాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? దేవునికి పక్షపాతము లేదు అని సెలవిస్తూ ఉంది. ఏం లేదంటే దేవునికి పక్షపాతం లేదు. మరి ఈ క్రమంలో ఆ వ్యక్తి వచ్చి కట్టెపుల్లలు ఏరుకుంటూ ఉంటే దేవుడు తీర్చినటువంటి న్యాయం ఏంటంటే అతనిని పాళెము వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఒక శాసనాన్ని తయారు చేస్తే ఆ శాసనం విషయమై ఆయన పశ్చాత్తాపపడేవాడు కాడు. ఆ శాసనం విషయంలో ఆయన పునరాలోచన చేసేవాడు కాదు. ఆ శాసనం విషయంలో ఆయన న్యాయమును తప్పించేవాడు కాదు. ఆ శాసనం విషయంలో ఆయన పక్షపాతం చూపేవాడు కాదు. బంధుప్రీతి చూపేవాడు అంతకన్నా కాదు. మానవులు ఏం చేస్తారంటే దేవుని గురించినటువంటి విధుల విషయంలో, శాసనముల విషయంలో, మరి దేవుని గురించి తీర్చాల్సినటువంటి న్యాయము విషయంలో ఖచ్చితంగా కొన్ని పర్యాయములు మనవారైతే ఒక న్యాయము, పరాయి వారైతే మరొక న్యాయం తీరుస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన పక్షపాతి కాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. న్యాయము తీర్చుటలో ఆయనకు పక్షపాతం లేదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కట్టెపుల్లలు ఏరేటటువంటి వ్యక్తిని దేవుడు రాళ్లతో కొట్టి చంపమన్నప్పుడు ఇశ్రాయేలీల సర్వసమాజం ఆ వ్యక్తిని పాళెము వెలుపలికి తీసుకుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే మన దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. దీన్ని మర్చిపోకూడదు. చూడండి, ఒక రోజున మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాం. 2 కొరింథీ 5:10. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మన దేహము ద్వారా జరిగించిన క్రియలు, పనులు, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దయచేసి గమనించండి. ఈ శరీరముతో మనం చేసే క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, రక్షణ పొందిన తరువాత, దయచేసి గమనించండమ్మా అయ్యా, రక్షణ పొందక ముందు నువ్వు ఎంత పాపము చేసినా మారు మనసు బాప్తిస్మము పొందేటప్పుడు అవన్నీ కూడా పూర్తిగా కొట్టివేయబడతాయి. రక్షణ పొందిన తరువాత నుంచి లెక్క ప్రారంభమవుతుంది. ఎందుకంటే రక్షణ పొందని వాడికి ఎలాగో లెక్క ఉంది, అది నిత్య నరకాగ్ని గుండం. వాని క్రియలు పరిగణలోనికి తీసుకొని
వాటిని బేరీజు వేసి నిత్య నరకాగ్ని గుండానికి ఎలాగో వెళ్ళేటటువంటి వ్యక్తి విషయమై ఇటువంటి పని చేయాల్సిన అవసరం లేదు కనుక, రక్షణ పొందినటువంటి విశ్వాసికి బహుమానం ఉంది కనుక, ఆ బహుమానము పొందుకోవాలంటే ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఆ లెక్కను చూసినప్పుడు మంచి ఎంత, చెడెంత, దాన్ని బట్టి బహుమానం నిర్ణయించబడుతుంది పరలోకంలో. 2 కొరింథీ 5:10లో ఈ మాటలు వ్రాయబడ్డాయి, శ్రేష్టమైన మాటలు. మన దేహం ద్వారా జరిగించిన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఒక రోజున మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము. ఆయన మన క్రియలకు సంబంధించిన లెక్క చూస్తాడు. అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉందో చూసి దానికి అనుగుణంగా మనకి బహుమానం ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అప్పుడు న్యాయము తీర్చే ఆ ప్రభువు మనకు ఒక మహాభయంకరమైన సింహము వలె ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ పక్షపాతం లేదు. ప్రభువా, నీ నామమును బట్టి దెయ్యములను వెళ్ళగొట్టాము, ఈ అద్భుతములు చేశామంటే, అక్రమముగా నడుచుకున్నారంటే ప్రభు చెప్పే మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎరుగను. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. దెయ్యములు వెళ్ళగొడుతున్నారు, మంచిదే. సూచక క్రియలు చేస్తున్నారు, మంచిదే. వాక్యం ప్రకటిస్తున్నారు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. దేవునికి భక్తి చేస్తున్నారు, కృపా వరములను ఉపయోగిస్తున్నారు, సువార్త పనిలో ఉన్నారు, మంచిదే. గాని క్రమముగా ఉంటున్నారా, అక్రమంగా ఉంటున్నారా? అక్రమంగా ఉన్నట్లయితే నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు ప్రభు. ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా. మరి అలా కాకుండా అక్రమముగా కాక సక్రమముగా ఉన్నట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. మరి ఏంటి విషయమని మనం ఇక్కడ ఆలోచన చెయ్యాలి. ఒకటి, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయము తప్పడు. ఆయన మాట తప్పని దేవుడు. వాగ్దానం చేస్తే వాగ్దానం మరువనటువంటి దేవుడు. ఆయన న్యాయమును తప్పడు, మాటను తప్పడు, చేసిన వాగ్దానమును కూడా మరువడు. మరి ఆయన ఎదుట నిలబడినప్పుడు మనమేదో ఈ లోకములో చెడుగా జీవించి అక్కడికి వెళ్ళి మనం చేసిన చెడును కప్పి మంచి చెబుదామంటే అక్కడ అన్నీ కూడా ఆయనకు తేట తెల్లమే. ఆయన దృష్టికి మరుగైండు సృష్టం లేదు. హెబ్రీ 4:13లో ఉంటది ఈ మాట. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయనకు మరుగై ఉండే సృష్టం ఏది లేకుండగా మనము ఆయనను ఏమార్చలేము, భ్రమపరచలేము. ఆయన ఎదుట ఏ మాయలు కూడా చేయలేము. కనుక ఆయన ఎదుట మనం ఒకరోజు నిలబడబోతున్నాం. ఈ కట్టెలు ఏరుకునేటటువంటి వ్యక్తి విషయంలో న్యాయం ఆయన ఎలాగైతే తప్పలేదో, అలాగే ఈ లోకంలో మనం జీవించినంత కాలం, ప్రభువుని ఎరిగిన తరువాత, రక్షణ పొందిన తరువాత, ఈ దేహము ద్వారా జరిగించిన ప్రతి క్రియకు, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, రేపటి దినాన దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కనుక జాగ్రత్త పడదాం. అందుకే చెప్పేది ఈ విషయాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, దిద్దుబాటే సిద్ధపాటు అన్నాడు భక్తుడు. సరిదిద్దుకుందాం, సవరించుకుందాం, సరి చేసుకుందాం. దిద్దుకున్నట్లయితే దేవుని యొద్ద క్షమాపణ ఉంది, కనికరం ఉంది, ఆయన క్షమిస్తాడు. దిద్దుకోకుండా మనం అలాగే సాగుతూ ఉన్నాం అనుకోండి, క్రైస్తవులం అయ్యుండియు అక్రమంగా నడుచుకున్నట్లయితే నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు ప్రభు. క్రమంగా నడుచుకున్నట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ప్రభు. కనుక ఆయన న్యాయాధిపతి, న్యాయం తప్పడని గ్రహించి, ఆయనకు పక్షపాతం లేదని తెలుసుకొని, బంధుప్రీతి గాని ఇలాంటివేమీ కూడా లేవని మనం గ్రహించి, మరి ఆయన న్యాయపు తీర్పులో ఏ విధమైనటువంటి మరి శిక్షను పొందక మెప్పును బహుమానం పొందే విధంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన.